Yeah, myself, Dr. Nagarjuna B, consultant neurosurgeon and assistant professor at Usmania General Hospital and Usmania Medical College. మనకు తెలిసిందే పేరులోనే ఉంది, న్యూరో అంటే నరాలకు సంబంధించింది, ఎయిదర్ బ్రెయిన్ కానీ స్పైన్ కానీ బయటకు వచ్చే నరాలు కానీ. ఎండోస్కోపీ అని అంటే ఎండో లోపలికి ఒక స్కోప్ వేసి చూడడం ద్వారా చేసే సర్జరీస్. ఈ న్యూరో ఎండోస్కోపీస్ అనేది ఎండోస్కోపీ అనేది న్యూరో సర్జరీ ప్రాక్టీస్లో ఒకటే రకం కాదు, చాలా రకాలుగా ఉంటుంది. సో స్పైన్ ఎండోస్కోపీ అంటాం. అంటే స్పైన్ సర్జరీలో డిస్క్ ప్రాబ్లమ్స్కి మన మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ డిస్క్ జారి నరం పైన ఒత్తిడి ఉన్నప్పుడు మనం తక్కువ ఇన్సిషన్లో చిన్నగా 1 సెంటీమీటర్ ఇన్సిషన్ అంటే 0.5 సెంటీమీటర్ అంటే సెంటీమీటర్లో సగం ఇన్సిషన్ ఇచ్చేసి దానిలోంచి స్కోప్ పాస్ చేసేసి మనం ఆ స్కోప్ ద్వారా వచ్చే కెమెరా ద్వారా వచ్చే ఇమేజ్ని మనం స్క్రీన్లో చూస్తూ చేసే సర్జరీయే న్యూరో ఎండోస్కోపిక్ సర్జరీ. సో ఇది స్పైన్లో చేస్తే స్పైనల్ ఎండోస్కోపీ అంటాం. స్కల్ బేస్ అంటే పర్టికులర్గా ముక్కులోంచి మనం ఎండోస్కోపీని పాస్ చేసేసి బ్రెయిన్ అడుగు భాగంలో ఉండే సర్జరీలు, పర్టికులర్గా బ్రెయిన్ బాటంలో ఉండే స్కల్ బేస్ ట్యూమర్స్ అంటాం. అంటే బ్రెయిన్ అడుగు భాగంలో వచ్చే చాలా ట్యూమర్స్కి మనకి ఎక్కడ మచ్చ కనబడకుండా మనం ఓన్లీ ముక్కులోంచి ఎల్లిస్కోపీ పాస్ చేసి బ్రెయిన్ అడుగు భాగంలోకి రీచ్ అయ్యి అక్కడ ఉన్న ట్యూమర్స్ని చాలా సక్సెస్ఫుల్గా తీసే అవకాశం ఉంది. సో దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్. సో ఇంకొకటి ఏంటి అని అంటే ట్రాన్స్క్రేనియల్ ఎండోస్కోపీ అంటాం. ఇప్పుడు బ్రెయిన్ కింద భాగంలో ముక్కులోంచి వెళ్ళేదాన్ని ట్రాన్స్నాసల్ ట్రాన్స్పినాయిడ్ ఎండోస్కోపీ అంటాం. అంటే మనకు పర్టికులర్గా ఇదేంటంటే పిట్యూటరీ ట్యూమర్స్లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ ట్రాన్స్క్రేనియల్ ఎండోస్కోపీ అంటే బ్రెయిన్ పైన భాగంలోంచి మనం ఎండోస్కోపీ పాస్ చేసేసి లోపల ఉన్న లీజన్స్ని ట్యూమర్స్ని క్లియర్ చేయడం. సో దీనిలో పర్టికులర్గా ఏంటి అని అంటే బ్రెయిన్లో వెంట్రికల్స్ అంటాం. అంటే బ్రెయిన్లో వాటర్ ఉండే ఏరియాని వెంట్రికల్స్ అంటాం. ఆ వెంట్రికల్ లోపల ఉండే ట్యూమర్స్ని ఈ ట్రాన్స్క్రేనియల్ ఎండోస్కోపీ తోటి సక్సెస్ఫుల్గా మనం రిమూవ్ చేయవచ్చు. అండ్ పర్టికులర్గా ఈ అన్ని ఎండోస్కోపీల్లో మోస్ట్ కామన్గా అన్నిటికన్నా చాలా కామన్గా చాలా సక్సెస్ఫుల్గా వాడుతున్న ఎండోస్కోపీ ఏంటి అని అంటే మనకు బ్రెయిన్లో నీరు అనేది ఎక్కువ అయినప్పుడు షంట్ సర్జరీస్ అనేవి చేస్తూ ఉంటాం. ఈ షంట్ సర్జరీలో కాంప్లికేషన్ వచ్చినా కానీ లేదు అని అంటే డైరెక్ట్గా కానీ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రికులాస్టమీ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే బ్రెయిన్లోంచి ఏ రకమైన షంట్ పైనుంచి కింద పుట్ట వరకు లేకుండా బ్రెయిన్లోనే పైనుంచి నీరు కింద వరకు ప్రాపర్గా డ్రైనేజ్ అవ్వాలప్పుడు ఆల్టర్నేటివ్ వేలో ఆ నీటిని డైవర్ట్ చేస్తాం. అది ఓన్లీ ఎండోస్కోపీతో చేస్తాం. ఎండోస్కోపీతో చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకు బయట ఏ రకమైన ప్రోసెసెస్ అంటే బయటకు ఒక వీపీ షంట్ అని ఒక ఫారెన్ మెటీరియల్ మన ఒంట్లో ఉండాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఇన్సిషన్లో అంటే తక్కువ కటింగ్ సైజులోంచే మనం ఆపరేషన్ చేయొచ్చు. తద్వారా ఏంది అని అంటే పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, హాస్పిటల్ స్టే అనేది కూడా తక్కువ ఉంటుంది. సో ఇవి సహజంగా ఎండోస్కోపీ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఇవి మనకు అడ్వాంటేజెస్. తక్కువ ఇన్సిషన్, పేషెంట్ కాస్మెటిక్ యాక్సెప్టెన్స్ ఎక్కువ. అంటే పేషెంట్కి చూసుకోవడానికి కానీ వాళ్ళ రిలేటివ్స్ చెప్పుకోవడానికి కానీ తక్కువ సైజు ఉండడం వల్ల వాళ్ళ కాస్మెటిక్గా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. హాస్పిటల్ స్టే కూడా మనకు నొప్పి తక్కువ ఉంటే హాస్పిటల్ నుంచి వీళ్ళైనా తొందరగా వెళ్ళిపోతాం. కాబట్టి సర్జరీ ఛార్జ్ కొంచెం ఎక్కువైనా కూడా హాస్పిటల్ స్టే 5 రోజులు ఉండాల్సిన పేషెంట్ 3వ రోజు నాడు పంపించడం వల్ల ఓవరాల్గా మనం కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు.